హాయ్ హలో నమస్తే. నా పేరు కిషోర్. మీరు చూస్తున్నారు కిషోర్ ఇన్ఫర్మేషన్ హబ్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కొత్త రేషన్ కార్డులు మరియు పాత రేషన్ కార్డులలో కొత్త వారిని యాడ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. పూర్తిగా క్లియర్గా ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. ఇంత కష్టపడి చేసిన ఈ వీడియోకి ఒక లైక్ చేయొచ్చు కదా ప్లీజ్. తెలంగాణ వచ్చిన తర్వాత రేషన్ కార్డుల గురించి పట్టించుకున్న నాదుడే లేడు. కానీ ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రేషన్ కార్డులు ఇస్తామన్న తర్వాత తెలంగాణలో ఇప్పటికే రేషన్ కార్డులకు అప్లై చేసుకున్న వారికి చల్లటి వార్తను అందించింది రేవంత్ రెడ్డి గారి సర్కార్. 2025 జనవరి 26న తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాలను లాంఛనంగా ప్రారంభించింది. అందులో రేషన్ కార్డు కూడా ఒకటి. ఇది ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మల్లెపల్లిలో జనవరి 26న నిర్వహించిన ప్రజాపాలన సంక్షేమ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి 6 కిలోల సన్నబియ్యాన్ని పంపిణీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ రేషన్ కార్డ్స్ కోసం ప్రతి గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించి అర్హులైన ప్రతి వారి దగ్గర నుండి అప్లికేషన్స్ తీసుకుంటాము అని అన్నారు. ఒకవేళ మీరు ఆ గ్రామ సభలో పాల్గొనకపోతే మీ సేవలో వెళ్ళి అప్లికేషన్ చేసుకోగలరని తెలిపారు. అలాగే ప్రస్తుతం తెలంగాణలో దాదాపు 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. కొత్త రేషన్ కార్డు పొందాలంటే అర్హతలు: గ్రామాల్లో నివసిస్తున్న వారైతే సంవత్సర ఆదాయం 1,50,000 కాగా, భూమి విషయానికి వస్తే మాగాణి అయితే 3.5 ఎకరాలు, చెలక అయితే 7.5 ఎకరాల లోపు ఉండాలన్నారు. అదే పట్టణాలలో నివసించే వారికైతే సంవత్సర ఆదాయం 2 లక్షల లోపు ఉండాలని సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న రేషన్ కార్డులలోనే పేర్లను చేర్చడానికి 12 లక్షల అప్లికేషన్స్ వచ్చాయన్నారు. అదనంగా కొత్త రేషన్ కార్డులకు 10 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయి అని అన్నారు. ఇందులో అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులను ఇస్తామని, ఒకవేళ ఏ కారణం చేతనైనా అప్లికేషన్ క్యాన్సిల్ అయితే మళ్ళీ అప్లై చేసుకోమని చెప్పారు. ఇప్పటికే వచ్చిన అప్లికేషన్లలో రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజు 2025 జనవరి 26న 15,414 కొత్త రేషన్ కార్డులను మరియు పాత రేషన్ కార్డులలో అయితే 1,30,000 మంది పేర్లను అదనంగా చేర్చినట్లు సమాచారం. వీరందరికీ ఫిబ్రవరి నుంచి రేషన్ పంపిణీ చేస్తామని అన్నారు. మీరు ముందే రేషన్ కార్డుకు అప్లై చేసినట్లయితే లేదా పాత కార్డులలో పేర్లను చేర్చడానికి అప్లికేషన్ పెట్టినట్లయితే ఒకసారి ఆన్లైన్లో మీ స్టేటస్ను చెక్ చేసుకోగలరు. ఆ అప్లికేషన్ అప్రూవ్డ్ అయిందా లేదా రిజెక్ట్ అయిందా అని ఒకసారి మీ సేవకు వెళ్ళి చెక్ చేసుకోగలరు. ఇంత మంచి సమాచారాన్ని మీకు అందించినందుకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్.